ఒక అడవిలో ఒక మేకకు మరియు ఒక పొట్టేలుకు కలిసి పుట్టింది ఈ జీవి. దీనికి మేక అంటారు, కానీ పొట్టేలు అంటారు, కానీ ఇది చాలా బలమైన జంతువు అయింది. దేనినైనా కానీ సునాయాసంగా దాని కొమ్ములతోటి ఇట్టే పడగొట్టగలుగుతుంది. మరి ముఖ్యంగా దానికంటే చిన్న జీవులంటే దానికి చాలా లోకువ. ఏదైనా అటుగా వచ్చిందంటే చాలు, దానిని పలకరించాలని వచ్చినా కానీ ఒక కుమ్ము కుమ్ముతుందది. ఇక తనులు తిన్నవన్నీ కూడా దెబ్బలతోటి అటుగా వెళ్తూ, "నువ్వు బలంగా ఉన్నావు, మమ్మల్ని తంతున్నావు, నీకంటే బలవంతుడు వస్తాడు, నేను తంతాడు" అనుకుంటూ ఆ పిల్లి అంటూ వెళ్ళిపోయింది. నాకంటే బలవంతుడా? ఎవడు వాడు? రమ్మను, చెబుతాను. నేను నా కొమ్ములతోటి ఒక్క కుమ్ము కుమ్మితే చాలు, అవి ఇట్టే పడిపోతాయి అంటూ అది తనలో తానే పొగుడుకుంటుంది. ఇక ఆ మాటలన్నీ విన్న నక్క దీని పొగరుని ఎలాగైనా అణిచివేయాలి, దానికి నేనే సమర్థవంతుడును, కానీ నాకు దానంత బలం లేదు, కానీ దానికంటే బుద్ధి కలిగిన దాన్ని నేను, దాన్ని ఎలాగైనా ఓడించాలి అనుకుని ఒకరోజు దాని దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎందుకు నీకంటే చిన్న జీవుల్ని ఎంతగా ఇబ్బంది పడుతున్నావు? నీకు అసలు ఏమైనా న్యాయంగా ఉందా? సమఉజ్జీలతోటి తలపడాలి ఎప్పుడైనా" అనేని దానికి చెప్పింది. సమఉజ్జీలా అని అడిగింది ఆ మేక. అవును, సమఉజ్జీలే. అంటే మన బలానికి తగిన బలవంతులన్నమాట. వాళ్ళతో పోరాడి చూడు, నువ్వు నీ బలం ఏంటో తెలుస్తుంది అనేని చెప్పింది. పోటీకి నేను సిద్ధం అన్నది మేక. మరి పోటీల్లో రూల్స్ విను. నువ్వు ఈ గోడని కనుక పడగొట్టావంటే ఈ అడవిలో అన్ని జంతువుల కంటే నువ్వే బలవంతుడివని నేనే అందరికీ చెప్తాను. అందరి చేత నీకు సలాం కొట్టిస్తాను అన్నది ఆ నక్క. అబ్బా, ఇంకెంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది? సరే, నేను గట్టిగా రెడీ అంటున్నాను కదా, పెట్టు పందెం, నేనే గెలుస్తానో లేదో చూద్దువు గాని అంటూ మేక నక్కకు సవాళ్ళు విసిరి చాలా దూరం నుంచి పరిగెట్టుకుంటా వచ్చి బలంగా ఆ గోడని ఒక్కసారిగా గుద్దుతుంది. గుద్దిన వెంటనే దానికి మైకం వచ్చి పడిపోతుంది. ఇక నక్క దాని పన్నాగం పన్ననే పడింది. ఆ చిన్న జీవులకి ఆ మేక నుంచి వచ్చే బాధలు ఇక లేవు అని ఎంతగానో సంతోషపడిపోయింది ఆ నక్క. ఎప్పుడైనా కానీ మనమేంటో, మన బలమేంటో తెలుసుకొని ఎదుటివారి పోటీ పడాలి, అప్పుడే కదా మనం గెలవగలం అనుకున్నది ఆ నక్క. పిల్లలు, మీకు ఈ కథ బాగా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్